సమాధి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సమాధి అనే కాన్వర్సేషన్లో సమాధి ఎట్లా ఉంటుంది, సమాధి అంటే ఏంటి అని చెప్పుకునే ప్రక్రియలో సకల మానవులకు వ్యవహారం అనేటువంటిది సిద్ధించటానికి కారణమై ఉన్నటువంటి శాఖలు రెండు ఉన్నాయి. సకల మానవులకు వ్యవహారం అనేటువంటిది సిద్ధించటానికి కారణమై ఉన్నటువంటి శాఖలు రెండు ఉన్నాయి. అవి ఒకటి స్థూలదేహము, రెండు సూక్ష్మదేహము అనేటువంటి రెండు ఉన్నాయి. ఈ రెండు ఉంటేనే ఏ మనిషి అయినా సరే తన వ్యవహారం తాను సజావుగా చేసుకుంటాడు. ఈ రెండు వ్యవహార విధానం కలిగి ఉన్నాయి. స్థూలదేహము వ్యవహార విధానం కలిగి ఉన్నది, సూక్ష్మదేహము వ్యవహార విధానం కలిగి ఉన్నది. అంటే దాన్నే స్థూల దేహ పంచీకరణ, సూక్ష్మ దేహ పంచీకరణ అంటారు. అలాగే స్థూలదేహానికి సూక్ష్మదేహానికి పైన కారణదేహం అని ఒకటి ఉన్నది. అజ్ఞానమే కారణదేహం. ఆ కారణదేహ పంచీకరణ ఉండదు. అలాగే స్థూలదేహానికి సూక్ష్మదేహానికి పంచీకరణ ఉంటుంది. స్థూల సూక్ష్మదేహాలకి పైన ఉన్నటువంటి కారణదేహానికి పంచీకరణ ఉండదు. అలాగే కారణదేహానికి పైన ఉన్నటువంటి మహాకారణానికి కూడా పంచీకరణ అనేది రాదు. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణం అనేటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి వాటిల్లో స్థూల సూక్ష్మానికే పంచీకరణ ఉంటుంది. కారణ మహాకారణాలకి పంచీకరణ అనేది రాదు. పంచీకరణ అనేవి లేకుండా ఉన్నాయి కాబట్టి కారణదేహము, మహాకారణము, అక్కడ వ్యవహారం అనేటువంటిది ఉండదు అని మాండ్యూక్య కారికలో ఆదిశంకరుల వారు బోధించారు. కారణంలో, మహాకారణంలో వ్యవహారం అనేటువంటిది ఉండదు. వ్యవహారం ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అంటే సూక్ష్మదేహానికి సంబంధించిన ఇంద్రియములతో, స్థూలదేహానికి సంబంధించిన గోళకములతో సంబంధం పడినప్పుడే లోక వ్యవహారం అనేది ఏర్పడుతుంది. కారణదేహము, మహాకారణము వాటితో చేరి ఉన్నట్లయితే అక్కడ వ్యవహారము ఉండదు. కారణదేహంతో సంబంధం పడి వ్యవహారం లేకుండా ఉండటమే లోకంలో అందరూ చేస్తున్న పని. ఇంకొకసారి, కారణదేహముతో సంబంధం పడి వ్యవహారము లేకుండా ఉండటమే లోకములో అందరూ చేస్తున్న పని. రాత్రి అయ్యిందా అంటే నిద్ర అనేటువంటి ఉపకరణముతో సుషుప్తి అవస్థకు వెళ్ళినప్పుడు, సుషుప్తి అంటే స్థూల సూక్ష్మదేహములు దాటి అజ్ఞానంగా ఉన్నటువంటి మూలా విద్య లేదా తమస్సు లేదా కారణదేహముగా ఉన్నదాని యందు చేరినప్పుడు అక్కడ ఏ వ్యవహారము ఉండదు. కాబట్టి వ్యవహారం అనేది నీకు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అంటే స్థూలదేహానికి సంబంధించిన జాగ్రత్త అవస్థలో ఉంటుంది, సూక్ష్మదేహానికి సంబంధించిన స్వప్నావస్థలో ఉంటుంది. కానీ కారణదేహానికి సంబంధించిన సుషుప్తి, నిద్రాణ స్థితి అనేది ఉందే, నిద్రాణం అంటే ఏ క్రియలు లేకుండా ఉన్న విధానము. కాబట్టి సుషుప్తి, కారణదేహము అంటే అజ్ఞానము, అజ్ఞానము, అజ్ఞానము అంటే అది ఏ దేహము కాదు, స్థూలదేహము కాదు, సూక్ష్మదేహము కాదు, అజ్ఞానము. కాబట్టి అక్కడ ఏ వ్యవహారము ఉండదు. అందువల్లనే నిద్రపోయి లేచిన వారు నాకేమీ తెలియకుండా పోయింది అంటాం, మనం వింటూ ఉంటాం. కానీ చాలా హాయిగా ఉన్నాను అంటారు. ఎందుకంటే వ్యవహారం లేదు కాబట్టి హాయిగా ఉన్నారు. నాకేమీ తెలియకుండా పోయింది అనేది అజ్ఞాన లక్షణం.
నాకేమీ తెలియకుండా పోయింది కానీ హాయిగా ఉన్నాను అంటారు. నాకేమీ తెలియకుండా పోయింది అనేది అజ్ఞాన లక్షణం. అందువల్ల సుషుప్తి అనేది, అంటే కారణదేహానికి సంబంధించిన సుషుప్తి అనేది అవ్యవహారం. సుషుప్తి అవ్యవహారం. అందుకే మాండూక్యోపనిషత్తులో ఏం చెప్తారయ్యా అంటే, యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన యత్ సుషుప్తిం సుషుప్తి స్థాన ఏకీభూత అంటారనమాట. అంటే ఆ సుషుప్తి యందు ఉన్న విధానములో జీవుడు అనేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. జీవుడు అంటే ఎవరిని జీవుడు అన్నారు? అవిద్యోపాధికో జీవ అన్నారు. అవిద్య అంటే అజ్ఞానము ఉపాధి కలిగిన జీవుడు ఒక్కడే ఉంటాడు. అదే జాగ్రత్తలో స్వప్నములో వేరే మంత్రాలు చెప్పబడ్డాయి. అదే స్వప్నంలో జాగ్రత్తలో వేరే మంత్రాలు చెప్పబడ్డాయి. ఎలా? జాగరితస్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ అన్నారు జాగ్రత్తావస్థ గురించి. అలాగే స్వప్నస్థాన అంతఃప్రజ్ఞం సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని చెప్పబడింది. అంటే 19 ముఖములతో వ్యవహరించేవాడు అటు జాగ్రత్తావస్థను అనుభవించే విశ్వడు, ఇటు స్వప్నావస్థను అనుభవించే తైజసుడు కూడా 19 ముఖములు కలవారుగా ఉన్నారు వారిద్దరూ కూడా. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణవాయువులు 5, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము కలిసి 19 తత్వాలతో ఉన్న విధానము. అంటే ఈ 19 ముఖాలు. అంటే సూక్ష్మదేహం స్థూలదేహంతో ఉన్న 19 తత్వాలతో వ్యవహరిస్తుంది మిత్రులారా. సూక్ష్మదేహం స్థూలదేహంతో ఉన్న 19 తత్వాలతో వ్యవహరిస్తుంది. స్థూలదేహం సంబంధం లేకపోయినా సూక్ష్మదేహం 19 తత్వాలతో వ్యవహరిస్తుంది. అదే సుషుప్తి విధానంగా వచ్చినప్పుడు అక్కడ మాత్రం ఏం చెప్పారు? మాండూక్య కారికలో ఏకీభూత, ఒక్కడే ఉన్నాడు, ఇంకేమీ లేవు. అక్కడ ఆనందాన్ని ఎక్కువగా పొందే అవకాశము ఉన్నది. ఎక్కడ? సుషుప్తి విధానంగా ఉన్నప్పుడు, కారణదేహ విధానంగా అజ్ఞాన కారణంగా ఉన్నప్పుడు అక్కడ ఆనందాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తావస్థలో వ్యవహారం ఉంటుంది కాబట్టి ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. జాగ్రత్తావస్థలో వ్యవహారం ఉంటుంది కాబట్టి అక్కడ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. జాగ్రత్తావస్థలో ఇంద్రియ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా కలిగేటువంటి గుణముల వ్యవహారము అంటే కామము, క్రోధము, లోభము, మోహము, భయము ఇత్యాది ఇలాంటి గుణాలన్నీ విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తావస్థలో ఎలాంటి గందరగోళం వ్యవహారం ఉంది కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. జాగ్రత్తావస్థలో గల విశ్వడికి, అంటే జీవుడు, అక్కడ ఉన్న విశ్వడికి, అక్కడ ఉన్న జీవుడికి విశ్వడు అని పేరు. జాగ్రత్తావస్థలో ఉన్న విశ్వడికి ప్రశాంతమైన ఆనందాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. ఇక 2, స్వప్నావస్థను అనుభవించే జీవుడికి తైజస్సుడు అని పేరు. స్వప్నావస్థ గల తైజస్సునికి అక్కడ కూడా తినడం ఉంది, వినడం ఉంది, రకరకాలు ఉన్నాయి. మాట్లాడటం ఉంది, చూడటం ఉన్నది, సంబంధములు, అనుబంధములు, కుటుంబ వ్యవహారాలు, రాగద్వేషాలు, భయానక వాతావరణాలు ఇవన్నీ కూడా స్వప్నంలో ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా స్వప్నములో కూడా ప్రశాంతంగా ఉండే విధానము అక్కడ కూడా లేదు. కాబట్టి జీవుడు ఆనందాన్ని పొందే అవకాశము లేదు. జీవుడు అనే పేరుతో జాగ్రత్తావస్థను అనుభవిస్తున్న విశ్వడికి ఆనందాన్ని పొందే అవకాశము లేదు. తైజసుడు అనే పేరుతో పిలువబడే జీవుడికి స్వప్నంలో ఉండంగా ఆనందాన్ని పొందే అవకాశం లేదు.
ఇక సుషుప్తి అనేది మాత్రమే, అంటే కారణదేహముతో తెలియనితనాన్ని, అజ్ఞానాన్ని అనుభవిస్తున్నటువంటి సుషుప్తి అనేది మాత్రమే, అక్కడ మాత్రమే ఆనందాన్ని పొందే విధానము ఉంది. కాబట్టి ఆనంద బుక్ ఆనందమయ అని వాడారు మాండ్యూకోపనిషత్తులో. అంటే ఆనందం అంటే పరమాత్మ స్వరూపం, ఆత్మ అంటే ఆనందం. ఆనందాన్ని పొందగలిగే విధానము సుషుప్తి అవస్థ. ఎందుకంటే అక్కడ అవ్యవహారం అన్నారు, అక్కడ వ్యవహారం ఏమీ లేదు. స్థూలదేహంలో వ్యవహారం ఉంది, సూక్ష్మదేహంలో వ్యవహారం ఉంది, కారణదేహంలో వ్యవహారం లేదు.